అమృత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు సాయంకాలం పూట పౌర్ణమి తిథి ఉంది. సాయంకాలం పౌర్ణమి తిథి ఉంది కాబట్టి కార్తీక పౌర్ణమిగా దీన్ని జరుపుకోవటం, శివాలయాలలో జ్వాలాతోరణాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు శివాలయాల్లో జ్వాలాతోరణాన్ని నిర్వహించటం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. అసలు జ్వాలాతోరణం అంటే అర్థం ఏంటంటే, శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్తంభాలకు గడ్డిని తోరణాల్లాగా కడతారు. ఆ తర్వాత వస్త్రాలు తీసుకొని ఆ వస్త్రాలు నువ్వుల నూనెలో ముంచినటువంటి వస్త్రాలను ఆ గడ్డికి చుడతారు. ఆ తర్వాత వాటికి నిప్పు అంటిస్తారు. అలా వెలుగుతున్నటువంటి మంటల క్రిందుగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు 3 సార్లు తిప్పుతారు. దీన్నే జ్వాలాతోరణం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహించడం వెనుక అద్భుతమైన పురాణ రహస్యం దాగి ఉంది. ఆ పురాణ రహస్యాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులతో కొన్ని వేల సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు కైలాసానికి రాకపోవడంతో పార్వతీదేవి దిగులు చెంది అగ్నిలోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఒక యాగాగ్నిని తన ముందు సిద్ధం చేసుకుంటుంది. పార్వతీదేవి యాగాగ్నిలోకి ప్రవేశించటానికి ముందు సరిగ్గా అదే సమయంలో పరమేశ్వరుడు అక్కడికి వస్తాడు. త్రిపురాసుర సంహారం చేసి కైలాసానికి వచ్చినటువంటి పరమేశ్వరుణ్ణి చూసిన పార్వతీదేవి ఆనందంతో తను సిద్ధం చేసుకున్నటువంటి యాగాగ్ని చుట్టూ పరమేశ్వరుడితో పాటు 3 సార్లు ప్రదక్షిణలు చేస్తుంది. పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు తన త్రినేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నితో ఆ త్రిపురాసురుల రథాలను కాల్చివేస్తాడు. అంటే రాక్షస సంహారం చేసినటువంటి పరమేశ్వరుడి త్రినేత్రంలో ఉన్నటువంటి అగ్నికి సంకేతంగా పార్వతీ పరమేశ్వరులు 3 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి యాగాగ్నికి సంకేతంగా శివాలయ ప్రాంగణంలో మంటలను ఏర్పాటు చేస్తారు. ఆ మంటల చుట్టూ పార్వతీ పరమేశ్వరులను 3 సార్లు తిప్పుతారు. దీనివల్ల పరమేశ్వరుడి అనుగ్రహము, పార్వతీదేవి అనుగ్రహము కలిగి దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంటే పరమేశ్వరుడి విజయానికి సంకేతంగా పార్వతీ పరమేశ్వరులు 3 సార్లు యాగాగ్ని చుట్టూ తిరిగారు కాబట్టి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మాత్రమే కాకుండా పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద సాధించినటువంటి విజయానికి సంకేతంగా జ్వాలాతోరణ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. అలాగే పరమేశ్వరుడు కాలకూట విషాన్ని స్వీకరిస్తున్న తరుణంలో పార్వతీదేవి దాన్ని ప్రోత్సహిస్తుంది. దాన్ని ప్రోత్సహించిన పార్వతీదేవికి కృతజ్ఞతగా కాలకూట విషాన్ని స్వీకరించి ప్రజలందరినీ రక్షించినటువంటి పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోవటానికి సంకేతంగా జ్వాలాతోరణ ఉత్సవాన్ని నిర్వహించాలి. ఇలా జ్వాలాతోరణ నిర్వహించిన తర్వాత జ్వాలాతోరణ నుంచి వచ్చినటువంటి బూడిదను తీసుకొని దాన్ని నుదుటన ధారణ చేయటం ద్వారా నరఘోష, దృష్టిదోషం వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అందుకే శివాలయాల్లో సాయంకాలం పూట పౌర్ణమి ఉన్న రోజు కార్తీక మాసంలో జ్వాలాతోరణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆంజనేయ స్వామి లంకా నగరంలో లంకా దహనం చేసింది కూడా కార్తీక పౌర్ణమి రోజే. అందుకే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు పరమేశ్వరుడు త్రిపురాసురులనే రాక్షసులను సంహరించడానికి సంకేతంగా జ్వాలాతోరణ ఉత్సవం జరిగింది కాబట్టి త్రిపుర పూర్ణిమ అనే పేరుతో ఈ కార్తీక పౌర్ణమిని పిలుస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ధాత్రీ ఫలము అంటే ఉసిరికాయ దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా ఉసిరిక దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ గృహంలో తులసి కోట దగ్గర కానీ, లేదా ఉసిరిక చెట్టు దగ్గర కానీ, శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సామూహిక లలితా సహస్రనామ పారాయణలు కార్తీక పౌర్ణమి రోజు చేయటం ద్వారా శివశక్తుల పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు
దేవాలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించినా, చలిమిడి ప్రమిదల్లో దీపాలు వెలిగించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్వాలాతోరణం సందర్భంగా జ్వాలాతోరణం ఉత్సవాన్ని దర్శనం చేసుకోవటం, దానితో పాటుగా ఎవరైనా మహిళామణులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా గృహంలో తల్లులందరూ కూడా తులసి కోట దగ్గర తమలపాకులో ఒక రాగి నాణ్యాన్ని ఉంచి, ఆ రాగి నాణ్యాన్ని చంద్రుడి స్వరూపంగా భావించి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ రాగి నాణ్యానికి అక్షింతలతో పూజ చేసి, ఆ తర్వాత తీపి పదార్థాన్ని నివేదన చేసి, ఆ తీపి పదార్థాన్ని మీ ఇంట్లో చిన్నపిల్లలకి ఇవ్వటం ద్వారా వాళ్ళ మీద చంద్రుడి పరిపూర్ణమైన అనుగ్రహం ప్రసరించి మానసిక ప్రశాంతత కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా కార్తీక పౌర్ణమి రోజు తులసికోట దగ్గర మహిళామణులు ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. ఇవి పాటించడం ద్వారా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈశ్వరానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన సోమవారము ఉదయం పూట పౌర్ణమి తిథి ఉన్న సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. జనత్ క్వణత్ కంకణ నూపురాయే, మారుమ్రోగుతున్నటువంటి కంకణములు నూపురములు ధరించింది ఆవిడ. ఈయన ఆ పాదాలకి చేతులకు కూడా ఆ పణుల్నే నూపురముగాను కంకణముగాను ధరించాడు. కనుకని ఇక్కడ మణియుత నూపురైహి అన్నప్పుడు ఈ భావన మనం తీసుకోవచ్చు. ఈ పాదములు ఆ రెండింటిని మనం తలంచుకుంటున్నాం. సతత నత జనాళీ సర్వసంపత్ప్రదాభ్యాం. ఇప్పుడు ఈ చెప్పిన లక్షణం ఇరువురికి వర్తిస్తుంది. ఎవరైతే నతులు అంటే తలవంచిన వాళ్ళు, తలవంచి చేసే నమస్కారం నతి. ఆ తలవంచి చేసేటువంటి నమస్కారం ఏ భక్తులు చేస్తున్నారో వారికి అన్ని సంపదలు ఇచ్చే పాదములు ఇవి. దదానాం దీనేభ్య శ్రియమనిష మాసాను సదృశీమని సౌందర్యలహరిలో అమ్మవారి పాదాలను వర్ణిస్తూ చెప్పినదే ఇక్కడ. అందుకు అయ్యవారి అమ్మవారి పాదములు అర్ధనారీశ్వర స్వరూపంలో మనం చూసేటప్పుడు నమస్కరించిన వారికి అన్ని సంపదలు ఇస్తున్నటువంటి ఆ పాదముల జంటను నేను హృదయంలో ధ్యానిస్తున్నాను. తర్వాతి శ్లోకం కూడా పాదాల గురించి చూపిస్తున్నారు. విపులతర విభాభ్యాం విస్తృత ప్రాభవాభ్యాం ప్రమథగణ నుతాభ్యాం ప్రస్ఫుర ద్యావకాభ్యాం త్రిభువన విదితాభ్యాం దివ్య పుష్పార్చితాభ్యాం శివవర చరణాభ్యాం సిద్ధిదాభ్యాం నమోస్తు. ఇవన్నీ కూడా ప్రతివారు నోరారా చదువుకోవలసినటువంటి శ్లోకములే ఇప్పుడు చెవులారా వింటూ ఉన్నాం మనం. విపులతర విభాభ్యాం, ఆ పాదముల నుంచి వ్యాపించిపోతున్న కాంతులు ఉన్నాయట. అంటే ఆ పాదములు స్వయం ప్రకాశముగా ఉన్నాయి, వాటి కాంతులు ఆ కైలాసమంతా వ్యాపించిపోతున్నాయి. విస్తృత ప్రభావాభ్యాం, వాటి యొక్క ప్రభావము చాలా ప్రసిద్ధి చెందింది అన్నారు. శివనాట్యాలకి చాలా ప్రసిద్ధి ఉందండి. ఏమిటా ప్రసిద్ధి? అందరికీ పాదాలు ఉంటాయి, మరి స్వామివారి పాదాలు అందంగా ఉన్నాయి, అదే ప్రసిద్ధి కాదు. ఇతరుల పాదాలని పొగడ్డం ఒక ఎత్తు, శివపాదాలని పొగడ్డం ఒక ఎత్తు. ఎందుకంటే శివపాదాలకి ప్రసిద్ధి ఉంది. ఒకటి, ఆయన నటరాజు, అది మర్చిపోకూడదు. నటరాజు అయినప్పుడు పాదాలతోనే పని, వివిధ భంగిమలతో నర్తించే పాదములు. కనుకనే నటరాజుగా ఆ నాట్యకళా కోవిదములైన పాదములవి. అందుకు ఆ నాట్యకళా ప్రసిద్ధి ఎలా ఉన్నది. మరొక ప్రసిద్ధి ఏమిటంటే భక్తులను రక్షించే శక్తి నాకుంది అని పాదాలతో చెప్తాట. ఎందుకంటే ఆయన ఆ పాదంతోనే యముడు గుండెను తన్నాడు. అంతకంటే పాపులారిటీ ఇంకేం కావాలండి? అదే పెద్ద కీర్తి. నా పాదాలు యముడు గుండెను తని భక్తుడిని కాపాడగలవు. ఒకటి, అపస్మారుడైన రాక్షసుని మర్దించడం ఒక కీర్తి. భక్తులు ఈ పాదాన్ని ఆశ్రయిస్తే చాలు మోక్షాన్ని ఇస్తానని చూపిస్తున్నాడు. కుంచితాంగ్రి అంటారు. ఎడమ పాదానికి ఒక ప్రత్యేకత ఉంది నటరాజు పాదాల్లో. పగిన చిదంబరవాసి, అది మర్చిపోరాదు. ఎవరు? అప్పయ్య దీక్షితులు. ఎప్పుడు ఆ పాదం నాకు దిక్కు అంటాడు. పైగా ఈ పాదమే మీకు దిక్కు అని శివుడే చూపిస్తున్నట్ట. అందుకే ఈ నిలబడిన భంగిమలో ఈ పాదాన్ని మీరు ఆశ్రయిస్తే మీకు అభయం ఇస్తానని చెప్తున్నాడు. అది అందుకే ఎత్తిన ఎడం పాదాన్ని ఎడమ చేత్తో చూపిస్తూ కుడి చేత్తో అభయం ఇస్తూ ఉంటాడు. స్వస్తి.
శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. అభియుక్తం బలవతా దుర్బలం హీన సాధనం హృతస్వం కామినం చోరం ఆవిశంతి ప్రజాగరాః. మహాభారతంలో విదుర నీతిలో విదురుడు చెబుతున్నాడు. రాజనీతివేత్త, మహాతత్వవేత్త విదురుడు. ఆయన ఏమంటున్నాడంటే, రాత్రిపూట నిద్ర పట్టంది ఎవరికి అని ఒక విశ్లేషణ చేస్తున్నాడు. అభియుక్తం బలవత, తనకంటే బలవంతులతో విరోధం పెట్టుకున్న వాడికి రాత్రిపూట నిద్ర పట్టదు. అలాగే దుర్బలం, తనకంటే అధిక బలవంతులతో పెట్టద్దు అని చెప్పాము. విరోధం పెట్టుకోవద్దని చెబితే దుర్బలం విడిగా చెప్పాలా? ఇక్కడ దుర్బలం అంటే ఆరోగ్యంలో దుర్బలంగా ఉన్నవాడు అని అర్థం. ఆరోగ్యం లేనివాడికి. హీన సాధనం, తను పోగేసుకున్నటువంటి సాధన సంపత్తి అంతా కూడా పోగొట్టుకున్నవాడికి. హృతస్వం, తన ఆస్తి అంతా కూడా పరుల చేత అపహరింపబడిన వాడికి. కామినం, కామచింతాక్రాంతుడై ఉన్నవాడికి. చోరం, ఎక్కడైనా దొంగతనపు పని ఏదైనా చేసిన వాడికి. ఇటువంటి వాళ్ళకి ప్రజాగరాహ ఆవిశంతి, రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం అనే వ్యాధి ఆవేశిస్తుందయ్యా అన్నాడు. అభియుక్తం బలవత, తనకంటే ఎక్కువ బలవంతుడితో విరోధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కిరాతార్జునీయంలో దుర్యోధనుడి ఘట్టంలో చెప్పారు. విభజ్య నక్తందేవ మస్తతంద్రిణ, ధర్మరాజు ఏం చేస్తాడు, ఈ సన్నివేశంలో ఇలా వస్తే ధర్మరాజు ఏ రకంగా ప్రవర్తిస్తాడో, ఏ రకంగా ప్రజల్ని ఆకర్షిస్తాడో అని అనుక్షణం ధర్మరాజును తలుచుకుంటూ ఆ ధర్మరాజు చేసినట్టే తను చేయాలని ప్రయత్నం చేస్తూ రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా పనిచేసేట దుర్యోధనుడు. ఎప్పుడు ఈ ధర్మరాజాదుల్ని వనవాసం పంపించినటువంటి 13 సంవత్సరాల్లో దుర్బలులతో తనకి బలం ఎక్కువగా ఉందని చెప్పుకుంటాడు తప్పితే వాళ్ళ యొక్క బలం ఎక్కువగా ఉంది, నైతిక బలం ఎక్కువగా ఉంది, ప్రజాబలం ఎక్కువగా ఉంది, ధర్మబలం ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర. బాహుబలం కూడా వాళ్ళదే ఎక్కువ. ఆ విషయం తెలుసు దుర్యోధనుడికి. అందుచేత అతని రాత్రిపూట నిద్ర పట్టలేదు. ఇహ దుర్బలం, ఆరోగ్యహీనుడు ఏం చేస్తాడంటే ఎవరే మందు ఇస్తే ఆ మందులు వేసేసుకుంటాడు. అన్ని రకాల మందులు తిని చివరికి ఏ మందు పనిచేయక నిద్ర పట్టక ఇబ్బంది పడతాడు. అలాగే హీన సాధనం, ఇంట్లో కూతురు పెళ్లి పెట్టుకున్నాడు, కాస్త డబ్బు సమర్చుకున్నాడు, కానీ ఒక్క బంధువు కానీ మిగతా సహాయానికి రాలా. ఏ రకమైన సాధన సంపత్తి లేదు. ఎవరి సహాయం లేకపోతే వాడికి ఎట్లా ఉంటుంది? ఇంట్లో కూతురు పెళ్లి పెట్టుకున్నాక వాడికి రాత్రి నిద్ర పట్టదు. ఇటువంటి క్లిష్ట సన్నివేశాలు వస్తూ ఉంటాయి. అలాగే హృతస్వం, తన ఆస్తి అంతా కూడా కోల్పోతాడు కొన్ని కారణాల వల్ల. అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల కానీ, ఇవ్వకూడని వారికి అప్పివ్వడం వల్ల కానీ, ఇలాంటి మార్గాలతో వాడు ఆస్తి అంతా కూడా దోచుకుపోయినట్టు అయిపోతుంది. వాడికి నిద్ర పట్టదు. ఇంతకంటే మించింది ఏంటంటే కోరని వస్తువుని కోరతాడు. తనకు తలకు మించినటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం కృషి చేస్తానంటాడు. ఇలాంటి తల్లకిందులు కామాలు అంటే ఏదైతే ఎవరికి ఉండకూడదో కోరిక, అటువంటి కోరికను వాళ్ళు పెట్టుకుని ఎవరైతే దానికోసం కృషి చేస్తారో వాళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదు. దీనికంటే పైదేంటి చేస్తాడు? చోరం, దొంగతనం అంటే కేవలం గోడ కన్నమేసి దొంగతనం చేయడమే కాదు, వంచన చేస్తాడు. పైకి మంచివాళ్ళ కనిపిస్తాడు, లోపల చేసేంత దుర్మార్గం పిరికితరం పళ్ళు. వాడు లోపల డబ్బుకని కొట్టుకుంటూ ఉంటాడు. ఇది ఒక మానసికమైన కాన్ఫ్లిక్ట్, అంత సంఘర్షణ. అదే వేడి, ఆ వేడి నిద్రారాహిత్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కనుక ఈ రకమైనటువంటి లక్షణాలు ఎవడన్నా సరే వాడికి రాత్రిపూట నిద్ర పట్టదయ్యా, నిద్ర పట్టడం లేదు అని కనుక గమనించినట్టయితే తను ఇలాంటి దోషాల్లో ఏదైనా ఒక దోషం చేశానా అని ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకుని ఆ దోషాన్ని తొలగించుకోవాలి అని మహానుభావుడైన విదురుడు చెబుతున్నాడు. లౌకిక సాధకులకు కానీ ఆధ్యాత్మిక సాధకులకు కానీ రాత్రిపూట నిద్ర రాని పరిస్థితి రాకూడదు. అంచేత వాళ్ళు ఈ రకంగా ఆత్మపరిశీలన చేసుకుని
రాత్రి సుఖంగా నిద్రించడం, పగలు సుఖంగా అనుష్ఠానం చేసుకోవడం అనే కార్యక్రమంలో నిమగ్నం కావాలని మనవి చేస్తూ జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. నేటి కాలమాన విశేషాల్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకృనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:35. తిథి చతుర్దశి మధ్యాహ్నం 3:56 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 2:07 వరకు. వర్జ్యం రాత్రి 1:52 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:06 నుండి 4:51 వరకు. అమృత గడియలు ఉదయం 9:29 నుండి 11:01 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభ సమయం ఉదయం 10:40. ఇక నేటి విశేషం, జ్వాలాతోరణ మహోత్సవం. శివాలయాల్లో అటు ఇటు 2 పెద్దవైనటువంటి స్తంభాలని దూరంగా పాతి చక్కగా ఉండేటటువంటి ఆ ఎండుగడ్డితో పెద్దదైనటువంటి వెంటిని అంటే ఓ తాడులా చేసి ఆ తాడు మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అగ్నిని రగులుకొల్పి శివపార్వతులు ఇద్దరినీ కూడా ఆ మంటకు ప్రదక్షిణాన్ని చేయిస్తారు. అగ్నిహోత్రునికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి సంకేత రూపమైన విధానంతో. మృంగెడివాడు విపుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. శంకరుడు హలాహలమనే పేరు కలిగినటువంటి అమోఘమైన విషాన్ని స్వీకరిస్తే పార్వతీదేవి స్వయంగా శంకరుని యొక్క కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. కారణం, ఆయన బొజ్జలో అన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి ఆ విషంగాని లోపలికి ప్రవేశిస్తే మొత్తం ఈ లోకాలన్నీ మరణిస్తాయనే అభిప్రాయంతో శంకరుడు ఆ విషాన్ని స్వీకరించింది అమ్మవారి ఆజ్ఞ మీదనే. అమ్మవారికి మాంగళ్య శక్తి హెచ్చుగా ఉంది కాబట్టి ఆ శక్తిని నిరూపించుకుంటూ ఆ రోజున ఆ విధమైన ఆజ్ఞ చేసింది శంకరునికి. భార్య అంటే ఎనలేని ఇష్టం కలిగినటువంటి శంకరుడు విషమని కూడా ఆలోచించకుండా స్వీకరించాడు ఆ రోజున. అప్పుడు ఆమె శంకరుడు మాగన్ను వేస్తూ ఉంటే విష ప్రభావం, విష తీవ్రతకి అప్పుడంది, అగ్నిహోత్రుడా, నీ చుట్టూ నేను నా భర్తతో కలిసి 3 ప్రదక్షిణాన్ని చేస్తాను అని మొక్కుకుంది ఆ సందర్భంలో. అందుకోసమని ఈ రోజున జ్వాలా తోరణ ఉత్సవాన్ని చేస్తారు. ఈ ఉత్సవాన్ని దర్శించి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించున్నట్లయితే స్త్రీలకి మాంగళ్య శక్తి పెరిగి తన కుటుంబం మొత్తం అంతా కూడా చక్కగా ఉండేలాను, విశేషించి భర్త ఏ విధమైనటువంటి కష్టాలకి, అపమృత్యు దోషాలకి ఏమాత్రమూ పాల్పడకుండా ఉండగలుగుతాడు. ఆయుష్యం పెరిగే అవకాశం కూడా తప్పక ఉంటుంది. నేటి ఆణిముత్యాలు.
సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం సాధించలేడు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తాడు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి, మన పాపములను పోగొట్టి, అంతర్తిమిరాన్ని పోగొట్టి, బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఆ గంగ ఒడ్డున నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహాముచ్చటగా ఉంటుంది. దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే, కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి, నాకు బంధువులందు మోహవిచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. ఓ కృష్ణ, ఎన్ని శరీరాలు తీసుకున్నానో, ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేముండదు. ఆ శరీరమే అగ్ని యందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటా పతంగాహ మశకాశ్చ వృక్షాహ శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామం చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు.
రామ 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 అంటే పాప ప్రక్షాళనం అవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నీ కొడుకైన దుర్యోధనుడు సోదరులతోనూ సేనలతోనూ కలిసి భీష్ముడిని ముందు ఉంచుకొని నడిచాడు, ఆయనే చేశాడు అన్నట్టు. అలాగే పాండవులందరూ భీమసేనుణ్ణి ముందుంచుకొని భీష్ముడితో యుద్ధం చేయాలనుకుంటూ ఆనందంగా నడిచారు. రెండు సేనల్లోనూ సింహనాదాలు, కిలకిలల రావాలు, రంపాలు, కొమ్ము బూరలు, బేరులు, మృదంగాలు, డోళ్ళు మొదలైన వాద్యాల ధ్వనులు, గుర్రాలు, ఏనుగులు గర్జనులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అయ్యా, అక్కడ ఇక్కడ అది ఇది ఏది వాళ్ళది వీళ్ళది అనటానికి వీల్లేదు, అంత గందరగోళంగా ఉన్నాయి. అప్పుడు పాండవులు మన వారిపై దూకారు. అప్పుడు పాండవులే ముందు దూకారు, మనవాళ్ళు కూడా వారిపైకి దూకారు. సమంగానే దూకినట్టుంది. ఇక భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. భీకరమైన యుద్ధం. ఆ భీకర సంగ్రామంలో కౌరవ పాండవ సేనలు గాలికి వణుకుతున్నటువంటి వానలో వచ్చినటువంటి వానాల్లాగా కనిపించారు. రెండు పెద్ద పెద్ద సముద్రాలు తోసుకొని వచ్చినట్టు కనిపించాయి. శంఖ మృదంగ శబ్దాలతో వణికిపోయాయి అందరూ కూడా. ఇరుపక్షాల సేనలు, రాజులు, ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడా ఉన్నాయి. అంతమంది ఒక్కసారి ఎదురుపడటం వల్ల పెనుగాలితో క్షోభించిన సముద్రంలాగా భీకరమైన ఘోష వెలువడినట్లుగా పెద్ద ధ్వని వెలువడింది. విపరీతమైన ధ్వని వెలువడింది. ఒళ్ళు గగురు పుడిచే ఆ భీకరమైన ధ్వనిని విని మహాబాహువైన భీమసేనుడు పెద్ద ఆంబోతులాగా రంకి వేశాడు. ఏనుగుల ఝీంకారాన్ని వింటున్నారు. సేనల సింహనాదాన్ని కూడా మించిపోయింది. ఆ సేనలలో వేల కొద్ది గుర్రాలు సకలిస్తున్నాయి. అయినా భీమసేనుడు సింహనాద ధ్వని ఆ శబ్దాలన్నిటినీ మించిపోయింది. అంతగా ఉంది ఆయన ధ్వని. ఆ అరుపు గగర్జనలాగా ఇంద్రుడి వజ్రాయుధం చేసే గడగడ 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 ధ్వనిలాగా ఉంది. అది విని నీ సేనలు బెదిరిపోయాయి ధృతరాష్ట్ర. భీముడు అలా మహామేఘంలాగా గర్జిస్తూ తన భీకర రూపాన్ని ప్రదర్శించాడు. నీ కుమారులను భయపెడుతూ మీది కూరికాడు. భీముడు దూకటాన్ని చూసి దుర్యోధనుని సోదరులు మేఘాలు సూర్యుడిని కప్పేసినట్లుగా భీముడిని బాణాలతో కప్పేస్తూ చుట్టుముట్టారు. చూసుకోండి, ఇక యుద్ధభూమిలో దుర్యోధనుడు, దుర్మకుడు, దుశ్శలుడు, శలుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వివిశంతి, చిత్రసేనుడు, జయుడు, వికర్ణుడు, పురుమిత్రుడు, జయుడు, భోజుడు, సోమదత్తి, ఇతర రాజులందరూ కూడా మెరుపులతో కూడిన మేఘాల్లాగా తమ ధనస్సులను కదిపారు. పాముల్లాగా దూసుకొని పోయి బాణాలను చేతిలో పట్టుకొని పాండవ సేనను ఎదిరిస్తూ నిలబడ్డారు. అటు ద్రౌపదీ పుత్రులు, మహారథుడైనటువంటి అభిమన్యుడు, నకులుడు, సహదేవుడు, దృష్టద్యుమ్నుడు కలిసి వజ్రం కొండ శిఖరాలను పీడించినట్లుగా బాణాలతో నీ పుత్రులను పీడించసాగారు. ఆ మొదటి రోజు జరిగిన యుద్ధంలో ధనుష్టంకారాలు, జబ్బల చెరువుల చప్పుళ్ళు పెద్దగా వినిపించాయి. నీవారు కానీ ఇతరులు కానీ ఎవరు యుద్ధం నుండి పారిపోలేదు. అంత శబ్దంగా ఉంది. యుద్ధభూములే ద్రోణాచార్యుల నేర్పరితనం కనిపించింది అక్కడ. అందరూ బాణాలను బాగా విడిచిపెడుతున్నారు, లక్ష్యాలను చక్కగా కొడుతున్నారు. మరో ప్రక్క ధనుష్టాంకార ఘోష ఆగటం లేదు. మండుతున్న బాణాలు నక్షత్రంలాగా ఆకాశం నుండి నేల మీదకు పడుతున్నాయి. ఆ దాయాదుల పోరు విచిత్రంగా కనిపిస్తుంది. ఆ యుద్ధాన్ని ఇతర రాజులు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారు. చిన్నతనంలో, ఎందుకంటే వాళ్ళది ఇంకా లైన్ రాలేదే, లైన్ ప్రకారంగా వెళ్ళాలి కదా. చిన్నతనంలో ఒకరి పట్ల ఒకరు అపరాధం చేసిన ఆ మహారథులందరూ కోపంతో
పరస్పరం పోటీగా ఘర్షణ పడసాగారు. ఏనుగులతోనూ గుర్రాలతోనూ రథాలతోనూ నిండి ఉన్నటువంటి కౌరవ పాండవ సేనలు వస్త్రంపై చిత్రించినట్లుగా రణభూమిలో స్థిరంగా ఉండి అవన్నీ ప్రకాశిస్తున్నాయి. తర్వాత ఆ రాజులందరూ నీ కుమారుడి ఆదేశంతో ధనస్సులను చేతిలో పట్టుకొని తమ సైన్యాలతో విజృంభించారు. బాగా విజృంభించారా? బాగా విజృంభించారు రాజా. ఆహా, సంతోషం. అటు ధర్మరాజు ఆదేశాన్ని అనుసరించి వేల కొద్ది రాజులు గర్జిస్తూ నీ కుమారుడు సేనను ముట్టడించారు. ముట్టడించాడులే, ఏం మహాన్లే. ఇరుపక్షాల సేనలు తీవ్రంగా కొట్టుకోసాగాయి. కొట్టుకుంటున్నాయా? మనవాళ్ళ దెబ్బ బాగా పడిందా? బాగా పడింది మహారాజా. ఆ సేనలు రేగగొట్టిన దుమ్ముతో సూర్యుడు కూడా కనిపించకుండా పోయాడు. అటువంటి దుమ్మంతా పూర్తిగా నిండిపోయింది. అక్కడ ఎవరెక్కడున్నాడో తెలీదు. యుద్ధభూమిలో కొందరు యుద్ధం చేస్తున్నారు, కొందరు భంగపడ్డారు, కొందరు ఓడిపోతున్నారు, మరికొందరు పారిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, పారిపోయి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఈ విషయంలో నీ సేనలకు శత్రు సేనలకు మధ్య తేడా ఏమీ లేదు. అందరూ అలాగే చేస్తున్నారు. వీళ్ళు పరిగెత్తడం, వాళ్ళు పరిగెత్తడం. మహాభీకరంగా ఘోర యుద్ధం జరుగుతుంటే నీ తండ్రి అయిన భీష్ముడు సేనలన్నిటికన్నా తీవ్రమైన శౌర్యంతో శోభిస్తున్నాడు అన్నాడు సంజయుడు. అది ఏమని చెప్పగలను? మీ తండ్రి చేసేటువంటిది భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మొదటి రోజున జరిగిన ఆ భయంకరమైన యుద్ధంలో రాజుల కంఠాలు తెగిపోయాయి. అలా ఘోరమైన యుద్ధం జరిగింది. ఎన్నో రాజుల కంఠాలు ఫినిష్. కౌరవులు సృంజయ వంశీయులు ఒకరినొకరు గెలవాలని చేస్తున్న సింహనాదంతో భూమి ఆకాశాలు రెండు ప్రతిధ్వనించాయి. అరచేతి చప్పళ్ళు, శంఖధ్వనులతో పాటు సైనికులు చేసేటువంటి అరుపులు నలుదిక్కులా వ్యాపించాయి. అరుపులు, చెరుపులు, గర్జనలు, ప్రతిగర్జనలతో శూరులు సింహనాదాలు చేస్తున్నారు. కొంతమంది సింహనాదాలు చేస్తుంటే కొంచెం సచ్చినో కుయ్యో మర్రో అని పడుతున్నారు. అవి కూడా నాదంతోనే పోయాయి. ఓ రాజా, అల్లెత్రాళ్ల చప్పళ్ళు, పదాతి దళాల అడుగుల సవ్వడులు, గుర్రాల సకలింతలు, కొరడాల అంకుశాలు, ఆయుధాల దెబ్బలు, పరస్పరం దాడి చేసుకుంటున్నటువంటి ఏనుగుల గంటలుంది శబ్దాలు అన్నీ కలిసి రోమాలు నెక్కబడుచుకునేలాగా భీకరంగా వినిపించాయి. రథఘోష మేఘగర్జనలాగా వినిపిస్తుంది. కౌరవులందరి మనస్సులోనూ క్రోధం నిండి ఉంది. నీవారు ప్రాణాలపై ఆశ వదిలి పాండవులపై దాడి చేస్తున్నారు. పతాకాలు ఎగరవేస్తూ భీష్ముడు కాలదండం వంటి భీకరమైన ధనస్సును పట్టుకొని అర్జునుడి వైపు కదిలాడు. అర్జునుడు కూడా తన గాంధీవాన్ని తీసుకొని భీష్ముడి వైపుకి వచ్చాడు. ఆ రెండు కురుసింహాలు ఒకరినొకరు చంపుకోవాలని అనుకున్నారు. అప్పుడు వారికి జరిగిన యుద్ధంలో భీష్ముడు బలిష్ఠుడై ఉండి కూడా అర్జునుడిని గాయపరిచాడే కానీ చలింప చెయ్యలేకపోయాడు. అలాగే అర్జునుడు కూడా భీష్ముడిని గాయపరిచాడే కానీ చలింప చెయ్యలేకపోయాడు. మరోవైపు సాత్యకి కృతవర్మను ఎదిరించాడు. వారిద్దరికీ రోమాంచం కలిగించేలాగా భీకరమైన యుద్ధం జరిగింది. సాత్యకి కృతవర్మను, కృతవర్మ సాత్యకిని ఇద్దరు పదునైన బాణాలతో తీవ్రంగా గాయపరుచుకున్నారు. ఒకరినొకరు బాధించుకున్నారు. వారి శరీరమంతా బాణాలతో తూట్లు పడిపోయింది. అప్పుడు వారిద్దరు కూడా వసంతకాలంలో బాగా ఆ పుష్పించి ఉండినటువంటి పూలతో నిండినటువంటి కింశుక వృక్షాల్లాగా శోభించారు. అప్పుడు యుద్ధరంగంలో ఇంకొక వైపున అభిమన్యుడు బృహద్బలుడితో యుద్ధం చేశాడు. అప్పుడు ఆ కోసలరాజు అభిమన్యుడి ధ్వజాన్ని ముక్కలు చేసి సారథిని వధించాడు. అప్పుడు అభిమన్యుడు కోపించి 9 బాణాలను ప్రయోగించి బృహద్బలుడిని గాయపరిచాడు. తర్వాత 2 పదునైన బాణాలను ప్రయోగించి అతడి ధ్వజాన్ని పడగొట్టాడు. తర్వాత ఒక బాణంతో ధ్వజరక్షకుణ్ణి, మరొక బాణంతో సారథిని చంపేశాడు. ఇలా వారిద్దరూ ఒకరినొకరు గాయపరుచుకున్నారు. విశాలమైన రణభూమిలో మరోవైపున నీ కొడుకైన దుర్యోధనుడితో భీమసేనుడు యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఇంకా నేమేమని చెప్పగలదు? ఏం జరిగింది? చెప్పు 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 చెప్పు
వారిద్దరూ బాణవృష్టిని కురిపించారు. కేవలం వాళ్ళకి గదాయుద్ధమే కాదు కదా, కత్తి, బాణము ఇవన్నీ తెలుసు వాళ్లకు, ముష్టి అన్నీ తెలుసు. బాణవృష్టిని కురిపించారు. వారిద్దరూ అస్త్ర విద్యలో పండితులు. వాళ్ళు చిత్రంగా యుద్ధం చేయటంలో నేర్పరులు. వారిద్దరి యుద్ధాన్ని చూసి సమస్త ప్రాణులు ఎంతో ఆశ్చర్యపోయాయి. ఇంకొక వైపున దుశ్శాసనుడు ముందుకు వెళ్ళి నకులుణ్ణి ఎదిరించాడు. పదునైన బాణాలను ప్రయోగించి అతడిని గాయపరిచాడు. నకులుడు అవహేళన చేస్తున్నట్లుగా బాణాలతో దుశ్శాసనుడి ధ్వజాన్ని, బాణాన్ని ఎక్కుపెట్టిన ధనస్సును ముక్కలు 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 చేసేశాడు. అన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత 25 బాణాలను ప్రయోగించి దుశ్శాసనుడిని గాయపరిచాడు. అప్పుడు దుశ్శాసనుడు కోపించి నకులుడి గుర్రాలను, ధ్వజాన్ని బాణాలతో పడగొట్టేశాడు. ఇక సహదేవుడు విజయానికై ప్రయత్నిస్తూ పోరాడాడు. అతన్ని నీ కొడుకైనటువంటి దుర్ముఖుడు ఎదిరించాడు, బాణాలతో బాధపెట్టాడు. అప్పుడు సహదేవుడు ఒక పదునైన బాణంతో దుర్ముఖుడిని, సారథిని చంపేశాడు. అలా ఇద్దరూ పోటీగా ఒకరి చర్యకు మరొకరు ప్రతిచర్య చేస్తూ భీకరమైన బాణాలను ప్రయోగిస్తూ సైన్యానికి బెదురు పుట్టించారు ఇద్దరు. మరోవైపున ధర్మరాజు శల్యుడి మీదకి వచ్చాడు. అప్పుడు శల్యుడు తన బాణంతో ధర్మరాజు వింటిని 2 ముక్కలుగా విరిచేశాడు. అప్పుడు ధర్మరాజు విరిగిన వింటిని పక్కకు పెట్టి ఎక్కువ వేగం కలదే, ఎక్కువ శక్తి కలిదైనటువంటి మరొక వింటిని తీసుకున్నాడు. బాణాలతో శల్యుడిని కప్పివేశాడు. కోపంగా నిలబడు అని అరిశాడు. అలా వారి యుద్ధం జరుగుతోంది. దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని ఎదిరించాడు. అప్పుడు తీవ్రంగా కోపించినటువంటి ద్రోణుడు దృష్టద్యుమ్నుడి వింటిని 3 ముక్కలు చేసేశాడు. కాలదండంలాగా ఉన్నటువంటి ఒక మహాఘోరమైన బాణాన్ని దృష్టద్యుమ్నుడి పైకి వేసేశాడు. అది దృష్టద్యుమ్నుడి శరీరంలోకి గుచ్చుకున్నది. అప్పుడు దృష్టద్యుమ్నుడు మరొక ధనస్సును 14 బాణాలను తీసుకొని ద్రోణుడిని దెబ్బతీశాడు. ఇలా ఒకరిపై ఒకరు కోపిస్తూ తీవ్రంగా పోరాడసాగారు. శంఖుడు భూరిశ్రవుడిపై దాడి చేసి నిలబడు అంటూ గర్జించాడు. శంఖుడు ఒక బాణంతో భూరిశ్రవుడి కుడి చేతిని చీల్చివేశాడు. ఆ పనికి భూరిశ్రవుడు కోపించి వెంటనే బాణం ప్రయోగించి శంఖుడు మెడ మీద కొట్టాడు. వారిద్దరూ గర్వించున్నారు. వారి యుద్ధం గతంలో వృత్రాసుర దేవేంద్రుల మధ్య జరిగిన యుద్ధంలాగా ఘోరంగా జరిగింది. మరోవైపున కోపంగా ఉన్న బాక్లీకుడిని దృష్టకేతువు ఎదిరించాడు. అప్పుడు బాక్లీకుడు యుద్ధంలో అనేక బాణాలతో దృష్టకేతువును బాధించి పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని దృష్టకేతువు భరించలేకపోయాడు. ఒక మదపుటేను మరొక మదపుటేగను గాయం చేసినట్లుగా వెంటనే 9 బాణాలతో బాక్లీకుడిని గాయపరిచాడు. అలా బాక్లీక దృష్టకేతువులు కోపించిన కుజ బుధ గ్రహాలలాగా మాటిమాటికి పెద్దగా అరుస్తూ యుద్ధం చేసుకున్నారు. ఇంకొక వైపున ఇంద్రుడి బలాసురుడిపై దాడి చేసినట్లుగా రాక్షసుడైన ఘటోత్కచుడు రాక్షసుడైన అలంబుషుడిని ఎదురించాడు. రాక్షసుడు 9 బాణాలు ప్రయోగించి అలంబుష రాక్షసుని చీల్చేశాడు. అంతే బాధించాడు. అలంబుషుడు కూడా పదునైన బాణాలు ప్రయోగించాడు. ఘటోత్కచుడిని బాధించాడు. వారి యుద్ధం దేవాసుర సంగ్రామంలో జరిగిన బాలాసుర దేవేంద్రులకు మధ్య జరిగిన యుద్ధంలాగా ఉంది. అంత ఘోరంగా వారు యుద్ధం చేస్తున్నారు. అటు చూసుకోండి, అన్ని యుద్ధాలు అట్లా జరుగుతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా జరుగుతున్నాయి. అంత ఉండే మరొక వైపున శిఖండి అశ్వత్థామని ఎదిరించాడు. దానితో కోపించిన అశ్వత్థామ శిఖండిని తీవ్రమైన బాణాలతో కొట్టి వణికించాడు. శిఖండి కూడా పదునైన బాణాలతో అశ్వత్థామను కొట్టాడు. అలా వారిద్దరూ యుద్ధం చేసుకోసాగారు. సేనాపతి అయినటువంటి విరాటుడు భగదత్తుడిని ఎదిరించాడు. భగదత్తుడిపై బాణవర్షాన్ని కురిపించాడు. అది కొండపై మేఘం కురిసినట్లుగా ఉంది. వెంటనే భగదత్తుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి మేఘం కప్పేసినట్లుగా విరాటుడిపై బాణాలను కురిపించి కప్పివేశాడు. ఆ యుద్ధం అలా సాగుతూ ఉండగా కృపాచార్యుడు కేకయ్య రాజైన బృహత్ క్షత్రుడిని ఎదిరించాడు. ఆ క్షత్రుడిని ఎదిరించి బాణవర్షంతో అతన్ని కప్పేశాడు. కేకయ్య రాజు కూడా కృపుణ్ణి బాణాలతో కప్పేశాడు. తర్వాత వారిద్దరూ ఒకరి గుర్రాలను మరొకరు చంపుకున్నారు.
ఒకరి ధనస్సును మరొకరు విరిచేసుకున్నారు. రథాలు లేకుండా కత్తులతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారి యుద్ధం దారుణంగాను ఘోరంగాను జరిగింది. మరొక వైపున ద్రుపదుడు సింధురాజైన జయత్రథుడిని ఎదిరించాడు. వారిద్దరూ ఎంతో ప్రసన్నంగా కనిపిస్తున్నారు. ఇంకా యుద్ధభూమి ఎంత పెద్దగా ఉండొచ్చండి, కానీ వారి యుద్ధం మాత్రం తీవ్రంగా ఉంది. సైంధవుడు 3 బాణాలతో ద్రుపదుడిని కొట్టాడు. ద్రుపదుడు పదునైన బాణాలు ప్రయోగించి సింధురాజును బాణాలతో బాధించాడు. వారి యుద్ధం భీకరంగా జరిగింది. శుక్రుడికి కుజుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలాగా ఘోరంగా జరిగిపోయింది. ఇక నీ కొడుకైన వికర్ణుడు సుత సోముడిపై దాడి చేసి గాయపరిచాడు. కానీ చలింపచేయలేకపోయాడు. గాయపరిచాడు కానీ ఏం చేయలేకపోయాడు. సుత సోముడు కూడా వికర్ణుడు చలింపచేయలేకపోయాడు. యుద్ధభూమిలో వారి యుద్ధం అద్భుతంగా జరిగింది. చకితానుడు పాండవుల వైపు నిలిచి ఆ చేకితానుడు యుద్ధం చేస్తున్నాడు. అతడు తీవ్రమైన కోపంతో సుశర్మపై దాడి చేశాడు. ఆ చేకితానుడిని సుశర్మ యుద్ధంలో అడ్డగించాడు. అప్పుడు చేకితానుడు కోపించి బాణాలతో సుశర్మను కప్పివేశాడు. అది మహామేఘం కొండను కప్పేసినట్లుగా ఉంది. మన పక్షంలోని శకుని ప్రతిబిందుడి మీదికి ఉరికాడు. అదేలా ఉందంటే మదించిన సింహం ఏనుగు మీదికి ఉరికినట్లుగా ఉంది. ప్రతిబిందుడు ధర్మరాజు పుత్రుడు. అతడు కోపించి పదునైదు బాణాలతో శకున్ని గాయపరిచాడు. ఇంద్రుడు రాక్షసులను చీల్చివేసినట్లుగా అతడు శకుణ్ణి బాధించాడు. అప్పుడు మేధావి అయిన శకుని ప్రతిబిందుణ్ణి తన పదునైన బాణాలతో బాధించాడు. ఆయన కూడా సామాన్యుడు కాదు. రణభూమిలో మరొక వైపున కాంబోజరాజైన సుదీక్షణుణ్ణి శృతవర్మ ఎదిరించాడు. సుదీక్షుడు శృతవర్మను గాయపరిచాడు, కానీ చలింపచేయలేకపోయాడు. శృతకర్మ మైనాక పర్వతంలాగా నిశ్చలంగా నిలబడ్డాడు. బాగా కోపించి అన్ని వైపుల నుండి అనేక బాణాలు ప్రయోగించి సుదీక్షణుణ్ణి బాధించాడు. ఇంకొక వైపున ఇరావంతుడు శృతాయస్సును ఎదిరించాడు. వారి యుద్ధం ఘోరంగా జరిగింది. ఈ ఐరావంతుడు అర్జునుడికి కుమారుడు. ఇతడు యుద్ధంలో శృతాయస్సు యొక్క గుర్రాలను చంపి పెద్దగా గర్జించాడు. శృతాయస్సు యొక్క సేనపై ఎన్నో బాణాలు ప్రయోగించాడు. అందుకు శృతాయస్సు కోపించి ఐరావంతుడి గుర్రాలను చంపేశాడు. ఇలా వారిద్దరూ ఘోరంగా పోరాడుకోసాగారు. మరోవైపున అవంతి దేశరాజులైనటువంటి విందాను విందులు మహారథుడైనటువంటి కుంతీభోజుడితో యుద్ధాన్ని ప్రారంభించారు. అప్పుడు కుంతీభోజుడు కుమారుడు సేనలు కూడా యుద్ధం చేయసాగాయి. వారి యొక్క పరాక్రమం అద్భుతంగా ఉంది. అనువిందుడు కుంతీభోజుడిని కొట్టాడు. కుంతీభోజుడు కూడా వెంటనే బాణాలను వర్షించి అనువిందుడిని కొట్టాడు. కుంతీభోజుడి కుమారుడు విందుడిని బాణాలతో గాయపరిచాడు. విందుడు కూడా ఎదురుదాడికి చేశాడు. ఆ యుద్ధం అద్భుతంగా సాగింది. 5 కేకయ్య రాజకుమారులు సేనలతో సహా వచ్చి 5 గాంధార రాజకుమారులతో యుద్ధం ప్రారంభించారు. నీ కొడుకైన వీరబాహువు విరాటుడి కొడుకైన ఉత్తరుడితో యుద్ధం చేశాడు. బాణాలను ప్రయోగించి ఉత్తరుణ్ణి బాధించాడు. ఉత్తరుడు కూడా వీరబాహువును బాణాలతో బాధించాడు. మరోవైపున చేదీరాజు ఉలూకుడిపై దాడి చేశాడు. ఉలూకుడు కూడా చేదీరాజును ఎదుర్కొని బాధించాడు. వారిద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది. వారికి ఓటమి తెలీదు. వారు కోపంతో భయానకమైన యుద్ధాన్ని చేసుకున్నారు. ఈ విధంగా జరుగుతున్న గుగుర్పాటు కలిగించే యుద్ధంలో నీ సేనలు వారి సేనలు జంటలుగా యుద్ధం చేసుకుంటున్నారు. కొద్దిసేపు ఆ యుద్ధం చూడముచ్చటగా జరిగింది రాజా. తర్వాత ఉన్మాదంగా మారిపోయింది. అంతే, ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నేను వివరించలేకపోతున్నా రాజా. ఎక్కడెవరు కొట్టుకుంటున్నారో తెలియకపోతున్నది నాకు. ఇంతవరకు నేను చూసినట్టుగా చెప్తున్నా. ఇప్పుడు చూస్తున్నాను కానీ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఆ యుద్ధంలో ఏనుగుపై ఉన్నవాడు ఏనుగునెక్కిన వాడితోనూ, రథపై ఉన్నవాడు రథపై ఉన్నవాడితోనూ, గుర్రంపై ఉన్నవాడు గుర్రంపై ఉన్నవాడితోనూ యుద్ధం చేశాడు. ఇది బలిగా ఉంది. వాళ్ళు ఇక పడ్డాడు. నేలపై ఉన్నవాడు నేలపై ఉన్నవాడితోనూ యుద్ధం చేశాడు.
శూరులు ఒకరినొకరు సమీపించి పోరాడుతుంటే ఆ యుద్ధం భరించరానిదిగా ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.